హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి కామెడీ అండ్ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఉప్పు కప్పు రంబు' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే చిట్టి జయపురం అనే ఒక మారుమూల పల్లెటూరుని చూపిస్తారు. అయితే ఈ ఊరి ప్రత్యేకత ఏంటంటే ఆ ఊర్లోని ప్రజలు ఇప్పటికీ తమ పూర్వీకుల పద్ధతుల ప్రకారం ఈ ఊర్లో ఎవరు చనిపోయినా సరే కులమతాలకి అతీతంగా ఊరికి ఉత్తరాన ఉన్న శ్మశానంలో పాతిపెడుతూ ఉంటారు. ఇంకా సమాధి రాయి మీద జననం మరణంతో పాటు స్పెషల్గా తన మరణానికి కారణం కూడా చెక్కిస్తారు. ఇంకా చనిపోయిన వ్యక్తిని శ్మశానంలో పూడ్చే సమయంలో ఇంట్లోని ఆడవారు అందరూ శ్మశానానికి వచ్చి ఏడవవచ్చు అన్నమాట. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరి పెద్దయిన సుబ్బరాజు గారు చనిపోవడంతో ఆ ఊరి ప్రజలు అందరూ సుబ్బరాజు గారి శవయాత్ర చేసుకుంటూ శ్మశానానికి తీసుకొస్తారు. ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కీర్తి సురేష్ అపూర్వాన్ని చూపిస్తారు. ఇంకా ఊరికి మరో పెద్దలా ఫీల్ అయ్యే భీమయ్య కూడా అక్కడికి చేరుకుంటాడు. ఇంకా అలా తన ఫాదర్ చనిపోయాడు అని అపూర్వ అంటూ తన అమ్మ బాధపడుతూ ఉండగా అప్పుడే షణ్ముగం పేర్లు చెక్కించే గిరిని అక్కడికి పిలిచి అపూర్వతో మీ నాన్నగారి మరణానికి కారణం ఏంటని అడగ్గా దానికి అపూర్వ ఏడుస్తూ రాత్రి మా అమ్మ చేసిన ఉప్మా తిని తర్వాత చనిపోయాడు అని చెప్పగా అది విన్న అందరూ షాక్ అవుతారు. అప్పుడే అపూర్వతో తన అమ్మ అలా చెప్తే అందరూ నేనే మీ నాన్నని చంపాను అనుకుంటారు అని రాత్రి నిద్రలోనే హాయిగా చనిపోయారు అని చెప్పి సమాధి రాయిపై చెక్కిస్తారు. ఇంకా సుబ్బరాజు గారి సమాధి పేటికను గొయ్యిలో పెట్టడానికి ఆ శ్మశానాన్ని చూసుకునే సుహాజాస్ చిన్నాని పిలిచి తనతో పూడ్చి వేయిస్తారు. నిజానికి అపూర్వ కొంచెం లోకజ్ఞానం తెలియని తింగరిది. తనని చూస్తున్న అక్కడి వారందరూ ఇక మీదట ఈ తింగరిదా ఊరి పెద్ద అని మాట్లాడుకుంటారు. ఇంకా అదే ఊరిలోనే మధుబాబు అనే ఒక వ్యక్తి కూడా ఉంటాడు. తనకి ఆ ఊర్లో ఒక టాకీస్ కూడా ఉంటుంది. అయితే మధుబాబు కూడా ఆ ఊరికి పెద్ద అనిపించుకోవాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ ఊర్లో భీమయ్య అండ్ మధుబాబుకి అస్సలు ఒకరంటే ఒకరికి పడదు. నెక్స్ట్ సీన్లో చిన్న తన అమ్మతో ఈరోజు ఊరి పెద్ద సుబ్బరాజు గారి శవాన్ని ఒక పెద్ద పేటికలో పెట్టి పూడిపించారు. తనకి చేయించిన సమాధి రాయి ఎంత పెద్దగా మెత్తగా ఉందో తెలుసా అని అక్కడ జరిగిందంతా చెప్తాడు. అది విన్న తన అమ్మ తనతో మా కాలంలో శవాన్ని శుభ్రంగా గుడ్డలో చుట్టేసి మట్టిలో పాతి పెట్టేస్తే సుఖంగా మట్టిలో కలిసిపోయేవారు. ఇప్పుడేంటో ఈ పెట్టెలో పెట్టి పూడుస్తున్నారు అని చెప్పి ఒరే ఒకవేళ నేను చనిపోతే మాత్రం నా శవాన్ని ఆ శ్మశానంలోని చెట్టు కింద పూడ్చిపెట్టు ప్రశాంతంగా మట్టిలో కలిసిపోతాను అని చెప్పడంతో అది విన్న చిన్న కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఇంకా మరుసటి రోజు ఊరి వాళ్ళందరూ కలిసి ఆ ఊరి పెద్దగా సుబ్బరాజు తర్వాత తన కూతురు అపూర్వాని ఊరి పెద్దగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే అపూర్వకి ఊరి పెద్దగా ఎలా ఉండాలో తెలియక ఫుల్గా టెన్షన్ పడుతుంది. అపూర్వ ఫుల్గా టెన్షన్ పడడం చూసిన ఊరి వాళ్ళు అందరూ నవ్వుకుంటారు. ఇంకా అప్పుడే రాఘవయ్య అపూర్వకి ఆ ఊరికి సంబంధించిన ఫైల్స్ ఇచ్చి ఇక మీదట ఈ ఊరి బాధ్యత అంతా నీదే, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా సరే మీ నాన్నగారికి తోడుగా ఉన్న ఈ ముగ్గురే నీకు కూడా సహాయం చేస్తారు అని ముగ్గురు ముసలి వారిని చూపించడంతో వారిని చూసిన అపూర్వ వీళ్ళు నాకేం హెల్ప్ చేస్తారని షాక్ అవుతుంది. ఇంకా అదంతా చూస్తున్న భీమయ్య మధుబాబుతో ఒరేయ్ మొన్నటిదాకా వీళ్ళ బాబుకి దండాలు పెట్టాం, ఇప్పుడు ఈ తింగరదానికి పెట్టాలి, రేపు శనివారం రచ్చబండ కార్యక్రమం ఉంది అనగా దానికి మధుబాబు ప్రమాణ స్వీకారం చేయడానికే ఇంత తడబడింది, ఇది ఊరి పెద్దన రచ్చబండలో దీన్ని గట్టిగా క్వశ్చన్స్ అడిగి భయపెట్టాలి, దెబ్బకి చెమటలు పట్టి పారిపోవాలని మాట్లాడుకుంటారు. ఇదిలా ఉంటే శ్మశానంలో ఉండే చిన్న శ్మశానం మొత్తం తిరుగుతూ అక్కడి సమాధి రాయల మీద ఉన్న పేర్లు చూసి ఆ సమాధులతో మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ శ్మశానంలోని చెట్టు కింద ఉన్న ప్లేస్ని చూసి తన అమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. మరోపక్క మరుసటి రోజు ఊరిలో రచ్చబండ ప్రోగ్రాం మొదలవుతుంది. ఇంకా ఊరి పెద్దగా అపూర్వకి అదే మొదటి రచ్చబండ సభ అవడంతో అక్కడ ఎలా మాట్లాడాలో అర్థం కాక ఫుల్గా టెన్షన్ పడుతుంది. అలా ఊరి వాళ్ళందరూ అక్కడికి చేరుకోగా అపూర్వ రచ్చబండ ఎక్కి అక్కడి వారందరితో ఊర్లో ఎవరికైనా సమస్యలు ఉంటే చెప్పండి అని అడిగి ఎవ్వరూ ఎలాంటి సమస్యలు అడగకూడదు అని కోరుకుంటుంది. ఎందుకంటే వారు అడిగే సమస్యలకి ఎలాంటి సమాధానాలు చెప్పాలో అపూర్వకి తెలియదు కాబట్టి. ఇంకా భీమయ్య అండ్ మధుబాబు మాత్రం అపూర్వకి సమస్యలు చెప్పి భయపెట్టాలి అని తన మనుషులతో వరుసగా సమస్యలు అడిగిస్తూ ఉంటారు. ఆ సమస్యలు వింటున్న అపూర్వ షాక్ అయ్యి తన నాన్న చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. అంటే ఎలాంటి సమస్య అడిగితే ఎలాంటి పరిష్కారం చెప్పాలో అపూర్వకి తన ఫాదర్ బ్రతికి ఉన్నప్పుడే చెప్పి ఉంటాడు కాబట్టి. దాంతో అపూర్వ వారు అడిగిన అన్ని సమస్యలకి నోటికి వచ్చిన పరిష్కారాలు చెప్తూ ఉంటుంది. దాంతో భీమయ్య అండ్ మధుబాబు దీనికి బాగా ట్రైనింగ్ ఇచ్చాడు అనుకుంటారు. ఇంకా అలా అందరూ సమస్యలు అడిగి అడిగి నీరసంతో సైలెంట్ అయిపోవడంతో అపూర్వ అమ్మయ్య అనుకుని ఇంకా అందరి సమస్యలకి పరిష్కారాలు దొరికాయి కాబట్టి ఈరోజు రచ్చబండ ముగిస్తున్నాను అని చెప్పబోగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే చిన్న చెయ్యి పైకెత్తి నేను ఒక సమస్య చెప్పాలి
ఇవ్వాలి, కానీ ఆ సమస్య నాది కాదు, ఊరిది. ఆ సమస్య ఏంటంటే మన ఊరి శ్మశానంలో ఇంకా నలుగురి శవాలు పూడ్చిపెట్టడానికి మాత్రమే స్థలం ఉంది. దీని పరిష్కారం ఏంటి చెప్పండి అని అడగ్గా అది విన్న అపూర్వతో పాటు ఊరి వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంక అపూర్వ తన నాన్న మాటలు గుర్తు చేసుకోగా ఇలాంటి తెలియని సమస్య గురించి అడిగినప్పుడు నీ బుర్రకి పదును పెట్టి ఆలోచించి తెలివిగా సమాధానం చెప్పు అని ఉంటాడు. కానీ అపూర్వకి అంత బుర్ర ఎక్కడిది. దాంతో చిన్న చెప్పింది విని వారితో శ్మశానంలో చోటు లేదు అంటే నేనేం చేయగలను అని చెప్పి నవ్వుతుంది. అది విన్న మధుబాబు ఊరి పెద్దవి నువ్వే కాబట్టి నువ్వే సమాధానం చెప్పాలి అనడంతో అపూర్వ షాక్ అయ్యి నాకు 2 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించి పరిష్కారం చెప్తాను అని అలా ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్తో రగిలిపోతుంది. సీన్ కట్ చేస్తే ఊర్లో అందరూ కూడా శ్మశానంలో నలుగురి శవాలు పూడ్చడానికి స్థలం ఉంది, ఇప్పుడు ఏం చేయాలని అదే ఆలోచిస్తూ ఉంటారు. మరికొందరు పుట్టేవాళ్ళు ఎక్కువయ్యారు, చచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు, శ్మశానం ఫుల్ అయ్యిందంటే కాదా, దీనికి పరిష్కారం ఇక మీదట ఎవరి ఇంటి పెరట్లో వారి శవాన్ని పూడ్చుకోవాలని మాట్లాడుకుంటారు. మరోపక్క ఊరి పంతులు మన చిట్టి జయపురం నియమావళి ప్రకారం సమాధులన్నీ ఊరికి ఉత్తరాన ఒకే చోట ఉండాలని చెప్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే అపూర్వ ఆ ఊరి మ్యాప్ చూసి శ్మశానం కోసం ఆ ఊరిలో ఇంకా స్థలం ఏమైనా ఉందేమో అని చూస్తుంది. కానీ స్థలం ఏదీ లేదు అని అర్థమయ్యే ఇప్పుడు ఏం చేయాలని బాగా ఆలోచించి అదే రోజు రాత్రి చిన్న ఇంటికి వెళ్ళి తనతో శ్మశానంలో నలుగురి శవాలు పూడ్చడానికి స్థలం ఉందని చెప్పావు కదా, నేను శ్మశానం స్థలం కోసం చాలా ట్రై చేశాను కానీ స్థలం దొరకలేదు. ఎల్లుండి రచ్చబండలో దీనికి పరిష్కారం చెప్పకపోతే అందరూ నన్ను చూసి నవ్వుతారు. అందుకే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. అదేంటంటే నువ్వు నాకు ఒక లిస్ట్ తయారు చేసి ఇవ్వాలి. అందులో ఒకవైపు ఈ ఊర్లో ఎవరెవరు చావడానికి రెడీగా ఉన్నారో వారి పేర్లు, మరొక వైపు వారు ఎంత టైంలో చనిపోతారో సుమారుగా రాయగలవా అని అడగ్గా దానికి చిన్న షాక్ అయ్యి అలాంటి లిస్టుని ఎవరూ తయారు చేయలేరు అంటాడు. దానికి అపూర్వ ఎవరూ చేయలేరు కానీ చావుని అతి దగ్గరగా చూసి నువ్వు చేయగలవని ఎంకరేజ్ చేయడంతో అది విన్న చిన్న మరుసటి రోజు గిరితో కలిసి ఆ ఊరు మొత్తం తిరిగి చావుకి రెడీగా ఉన్న వారిని కలిసి లిస్ట్ రెడీ చేసి అది అపూర్వకి ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు అపూర్వ ఊరి వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారికి ఆ లిస్ట్ పేపర్స్ ఇచ్చి వారితో నేను చిన్న కలిసి ఊర్లో చనిపోవడానికి రెడీగా ఉన్న వారి లిస్ట్ రెడీ చేయగా సంవత్సరం నుండి 2 సంవత్సరాలలోపు చనిపోవడానికి 8 మంది రెడీగా ఉన్నారు. ఇప్పటికీ శ్మశానంలో 4 శవాలు పూడ్చడానికి ప్లేస్ ఉంది కాబట్టి సంవత్సరంలోగా దీనికి దీర్ఘకాల పరిష్కారం ఏంటో ఊరి వాళ్ళమందరం కలిసి ఆలోచిద్దామని చెప్తుంది. అయితే అది విన్న మధుబాబు సంవత్సరంలో చనిపోవడానికి 8 మంది రెడీగా ఉన్నారు కానీ స్థలాలు మాత్రం 4 ఉన్నాయి కదా, మరి మిగతా వారికి పరిష్కారం ఏంటి ఎలా అని అడగ్గా దానికి అపూర్వ వారిలో ఎవరు ముందు చనిపోతే వారిని ఆ స్థలాల్లో పూడ్చిపెడతామంటుంది. దానికి మధుబాబు మా పూర్వీకుల నుండి మా కుటుంబం అందరినీ ఇదే ఊర్లో పూడ్చిపెట్టాడు కాబట్టి మా తాతయ్యని కూడా ఇదే ఊర్లో పూడ్చిపెట్టాలి, 4ంటిలో ఒక స్థలం మాకు కావాలి అంటాడు. అది విన్న భీమయ్యకి కోపం వచ్చి మా పూర్వీకుల నుండి కూడా అందరినీ ఇదే ఊర్లో పూడ్చిపెడుతున్నారు కాబట్టి ఇంకో 10 సంవత్సరాలకైనా సరే నన్ను కూడా ఇదే ఊర్లో పూడ్చిపెట్టాలి, ఒక సమాధి స్థలం నాకు కావాలి అంటాడు. అలా భీమయ్య మనుషులు మధుబాబు మనుషులు స్థలాలు తమకు కావాలని గొడవ పడడంతో అపూర్వ వారి గొడవని ఆపి ఇప్పుడు దీనికి ఎలాంటి పరిష్కారం కనుక్కోవాలో అర్థం కాక తలపట్టుకుంటుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి అపూర్వ చిన్నాతో ఊరి వాళ్ళు అందరూ పిచ్చివారిలా ఉన్నారు, అందుకే సమాధి కోసం కొట్టుకుంటున్నారు, ఈ పిచ్చి సామ్రాజ్యానికి నన్ను రాణిని చేశారు అని బాధపడగా అది విన్న చిన్న తనతో మనం చిన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ 4వ తరగతి దాకా ఇద్దరం క్లాస్మేట్స్ కూడా, మీకు గుర్తుండదులేండి, మీకు బొమ్మలు వేయటం రాకపోతే మీకు చాలాసార్లు నేనే బొమ్మలు వేసించేవాడిని, అప్పుడు మీరు నాతో నీకు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు అనేవారు, నాకు ఇప్పుడు ఒక సహాయం కావాలండి, అదేంటంటే మా అమ్మ చివరికి ఊరికి కూడా తనని ఈ ఊరి శ్మశానంలోనే పూడ్చాలి అని, తన ఆరోగ్యం కూడా క్షీణించింది అని చెప్పగా అది విన్న అపూర్వ నేను ఊరి పెద్దగా ఒక్కరి కోసం డెసిషన్ తీసుకోలేను అని చెప్తుంది. ఇంకా బాగా ఆలోచించిన అపూర్వ శ్మశానంలో మిగిలిన 4 స్థలాల కోసం 9 మంది పేర్లు లాటరీ తీయబోతున్నట్లు ఊర్లో దండోరా వేయిస్తుంది. 9వ పేరుగా చిన్న అమ్మ పేరు కూడా యాడ్ చేస్తుంది. అలా మరుసటి రోజు ఊర్లోని ప్రజలందరూ ఒక ప్లేస్కి చేరుకోగా అపూర్వ 9 మంది పేర్లు బౌల్లో వేసి ఒక పాపతో ఒక్కొక్క చీటీ తీయిస్తుంది. అలా 3 చీటీలు తీయగా 2 పేర్లు ఊర్లోని ముసలివారివి, ఇంకా 3వ పేరు మధుబాబు తాత పేరు రావడంతో మధుబాబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా భీమయ్య చివరి చీటీలో అయినా తన పేరు రావాలి అని, లేదంటే మధుబాబు గాడి ముందు తన పరువంతా పోతుంది అనుకుంటాడు. ఇంకా అలా అపూర్వ చివరి చీటీ తీసి పేరు చూడగా అందులో భీమయ్య పేరు ఉంటుంది. అయితే అపూర్వ అక్కడే ఉన్న చిన్నాడు తన అమ్మని చూసి చిన్న చెప్పింది గుర్తు చేసుకుని భీమయ్య పేరుకు బదులుగా చిన్న అమ్మ పేరు చదువుతుంది. దాంతో చిన్నాడు తన అమ్మ హ్యాపీగా ఫీల్ అవ్వగా ఇంకా భీమయ్య పేరు రాకపోవడంతో కోపంతో అక్కడ నుండి వెళ్ళబోగా మధుబాబు సంబరాలు చేస్తూ భీమయ్యని మరీ రెచ్చగొడతాడు. అప్పుడే మధుబాబుతో వీరయ్య అనే తాగుబోతూ ఈ సంతోషంలో మీరు విందు మందు పార్టీ ఇవ్వాలి అనడంతో రాత్రికి తన ఇంట్లోనే ఊరి వాళ్ళందరికీ తాగినోళ్ళకి తాగినంత మందు పార్టీ ఇస్తాడు. ఊరి వాళ్ళందరూ ఫుల్గా తాగుతూ
తాగుతూ ఎంజాయ్ చేస్తారు. మరోపక్క అపూర్వ ప్రాబ్లం సాల్వ్ అయిందని, ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతాను అని ఉదయం 10 గంటల దాకా నిద్ర లేపుకొని తన అమ్మకి చెప్పి పడుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం అపూర్వ అమ్మ ఫుల్గా టెన్షన్ పడుతూ అపూర్వాని నిద్రలేపి ఒక విషయం చెప్పగా అది విన్న అపూర్వ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే రాత్రి మధుబాబు ఇచ్చిన మందు పార్టీలో సారాయి ఫుల్గా తాగి నలుగురు చనిపోయి ఉంటారు. అలా ఊరి వాళ్ళందరూ మధుబాబు ఇంటి దగ్గరికి చేరుకొని ఆ నలుగురి శవాలు చూసి షాక్లో ఉండిపోతారు. ఇంకా లాటరీలో గెలిచిన నలుగురు కూడా తమ అదృష్టం వేస్ట్ అయిందని బాధపడతారు. ఇంకా భీమయ్య మధుబాబుని చూసి పాపం రవిడు లాటరీలో గెలిచాడు అని ఆనందపడితే ఇప్పుడు నిరాశ మిగిలిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా నలుగురి శవాలని శ్మశానంలో పూడ్చిపెడతారు. ఇంకా అలా శ్మశానంలో శవాలు పూడ్చడానికి ప్లేస్ లేకుండా ఫుల్ కావడంతో అపూర్వకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మరో పక్క భీమయ్య ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోమని అపూర్వ మీద ఒత్తిడి తెస్తే పరిష్కారం కనుక్కోలేక తనే ఆ పదవి నుండి దిగిపోతుందని, అప్పుడు తనే ఊరి పెద్ద కావచ్చని ప్లాన్ వేస్తాడు. మరో పక్క చిన్న తన అమ్మ బాధని చూసి తనతో నువ్వేం బాధపడకమ్మా, ఏం చేసైనా సరే నువ్వు చనిపోయాక నీ శవాన్ని ఇదే ఊరి శ్మశానంలో పూడ్చిపెట్టే బాధ్యత నాది అనగా దానికి తన అమ్మ శ్మశానం ఫుల్ అయింది కదరా, అది ఎలా సాధ్యం అంటుంది. దానికి చిన్న అదంతా నేను చూసుకుంటాను కదా అంటాడు. ఇంకా అప్పుడే చిన్న శ్మశానంలోకి వెళ్ళి చెట్టు కింద ఉన్న ప్లేస్ని చూస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే చిన్న తన అమ్మాయికి ఇచ్చిన మాట కోసం ఎవరికీ తెలియకుండా ఆ చెట్టు కింద ఉన్న ప్లేస్ తన అమ్మ కోసం ఉంచాలని ఫిక్స్ అవుతాడు. అయితే ఒకవేళ ఈ విషయం భీమయ్యకు కానీ మధుబాబుకు కానీ తెలిస్తే తనని చంపేస్తారు అని మరుసటి రోజు ఒక ఎంటీ సమాధి రాయిని తీసుకుని వచ్చి ఎవరు చూడకుండా ఆ ప్లేస్లో పాతుతాడు. ఎందుకంటే అప్పుడు అందరూ ఆ ప్లేస్లో కూడా సమాధి ఉంది అనుకుంటారు కాబట్టి. ఇదిలా ఉంటే మరుసటి రోజు అపూర్వ శ్మశానం సమస్య పరిష్కారం కోసం ఆలోచించి తమ ఊరి శ్మశానానికి ఆనుకొని ఉన్న 3 ఊర్ల పెద్దలని కలిసి వారి ఊరిలోని 1 ఎకరం స్థలం ఇవ్వమని అడగటానికి తమతో పాటు చిన్నాన్ని తీసుకుని వెళ్ళి అడుగుతారు. కానీ 3 ఊర్ల పెద్దలు కూడా శ్మశానం కోసం స్థలం ఇవ్వడానికి ఒప్పుకోరు. దాంతో అపూర్వకి ఇంకా ఏం చేయాలో అర్థం కాక తిరిగి తమ ఊరికి వస్తారు. అయితే అప్పటికే భీమయ్య తన ప్లాన్ ప్రకారం తన మనుషులతో ఊరిలో చనిపోవడానికి కొంతమంది రెడీగా ఉన్నారని, శ్మశానం పరిష్కారం ఏం చేశారో ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఎక్కడ పూడ్చాలి, అందుకే ఆడోళ్ళకి పెత్తనం ఇవ్వకూడదు, దీనికి పరిష్కారం చూపలేకపోతే మీరు ఊరి పెద్ద పదవి నుండి దిగిపోండి అంటూ ఉంటారు. అది విన్న అపూర్వ ఇంట్లోకి వెళ్ళి చాలా ఎమోషనల్ అయ్యి నేను ఇంక టార్చర్ భరించలేను, ఈ ఊరి పెద్ద పదవి నుండి దిగిపోతాను అని తన అమ్మకి చెప్పి అలాగే ఊరి వాళ్ళకి అదే విషయం చెప్పాలి అని వెళ్ళబోగా అపూర్వని తన అమ్మ ఆపి ఇది మన కుటుంబానికి మాత్రమే తరతరాలుగా దక్కుతున్న గౌరవం తల్లి, ఇప్పుడు ఇది మన కుటుంబం నుండి మరొకరి చేతుల్లోకి వెళ్తే ఇది మన కుటుంబానికే చెడ్డ పేరు అని నచ్చి చెప్పుతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అపూర్వ చిన్నాని తీసుకుని శ్మశానంలోకి వెళ్ళి శ్మశానం అంతా తిరిగి చూస్తూ ఇప్పుడు ఈ ఊరి శ్మశాన సమస్య పరిష్కారం ఏంటని ఆలోచిస్తూ చిన్నాని కూడా సలహాలు అడుగుతూ ఉంటుంది. అయితే చిన్న మాత్రం అపూర్వ ఎక్కడ తన అమ్మ కోసం సీక్రెట్గా దాచిన ఖాళీ సమాధి రాయి ప్లేస్ చూసేస్తుందో అని టెన్షన్ పడుతూ తనని ఆ ప్లేస్కి వెళ్లకుండా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అపూర్వ మాత్రం ఎలాంటి పేరు లేకుండా ఖాళీగా ఉన్న అదే సమాధి రాయిని చూసి చిన్నాని ఈ సమాధి రాయిపై పేర్లు కూడా లేవు ఏంటి అని అడగ్గా దానికి చిన్న ఇది 100-200 సంవత్సరాల నాటి సమాధి అయి ఉంటుంది, అందుకే పేర్లు కూడా లేవు అని చెప్పి కవర్ చేస్తాడు. అది విన్న అపూర్వ అంటే ఈ సమాధి ఎవరిదో ఏంటో ఎవరికీ తెలియదన్నమాట అని చెప్పి అప్పుడే తనకి ఒక ఐడియా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మరుసటి రోజు ఊరి వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారితో మన ఊరి శ్మశాన సమస్యకి ఒక పరిష్కారం కనుక్కున్నాను, అదేంటంటే 100-200 సంవత్సరాల క్రితం నాటి సమాధులు మన శ్మశానంలో చాలా ఉన్నాయి, అవి ఎవరివో కూడా ఎవ్వరికీ తెలియదు, అందువల్ల ఆ సమాధులను శాస్త్రోక్తంగా తవ్వి అవశేషాలు బయటికి తీసి పూజలు జరిపించి అన్నీ కలిపి ఒక సమాధిలో పూడ్చిపెడదాం, అప్పుడు మనకి సమాధుల సమస్య తీరుతుంది అని చెప్తుంది. అది విన్న షణ్ముఖం అలా చెయ్యాలి అని మన చిట్టి జయపురం బుక్లో లేదు అనగా దానికి అపూర్వ అలా చేయకూడదు అని కూడా బుక్లో లేదు కదా అంటుంది. దాంతో అందరూ సైలెంట్ అవుతారు. అపూర్వ వారితో రేపు ఉదయమే పాతవి పేర్లు లేనివి విరిగిపోయిన సమాధులు గుర్తించడం మొదలు పెడతామని చెప్తుంది. ఈలోగా మీకు వేరే ఏదైనా పరిష్కారం దొరికితే నాకు వచ్చి చెప్పండి అంటుంది. ఇంకా అది విన్న చిన్న తన అమ్మ కోసం తీసిపెట్టిన సమాధి గురించి ఎక్కడ తెలిసిపోతుందని ఫుల్గా భయపడిపోతాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం అపూర్వకి సహాయకులుగా ఉండే 3 ముసలివారు చిన్నాన్ని తీసుకుని శ్మశానంలోకి వెళ్ళి పాతవి పేర్లు లేని సమాధులు లిస్ట్ రాసుకుంటూ ఉంటారు. అలా చిన్న తన అమ్మ కోసం దాచిన దొంగ సమాధి దగ్గరికి వెళ్ళబోగా చిన్న వారిని డైవర్ట్ చేయాలని ఇప్పటికే చీకటి పడుతుంది, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి లేదంటే దయ్యాలు వస్తాయని అవి మనపై దాడి చేస్తాయని భయపెట్టడంతో వారు ఆ లిస్ట్ కంప్లీట్ అయిందని ఆ సమాధి చూడకుండానే అక్కడ నుండి వెళ్ళిపోతారు. అయితే ఆ సమాధి రాయి
రాయి మీద ఎలాంటి పేర్లు లేకపోవడంతో ఇలా ఉంటే ఎప్పటికైనా ప్రాబ్లమే అని ఆలోచించిన చిన్న అదే రోజు రాత్రి సుత్తి ఉలి తీసుకుని వచ్చి ఆ సమాధి రాయిపై కళ అనే పేరు 1946 మరణం స్వాతంత్ర సమరంలో పాల్గొని చనిపోయింది అని రాస్తాడు. అయితే అదే టైంకే తాగుబోతు వీరయ్య శ్మశానంలోకి వచ్చి మందు తాగుతూ ఉంటాడు. ఇంకా పేరు చెక్కిన తర్వాత చిన్న ఇప్పుడు ఇంకా ఈ సమాధి గురించి ఎవరికీ తెలియదు అని హ్యాపీగా ఫీల్ అయ్యి గట్టిగా నవ్వి డ్యాన్స్ చేస్తాడు. ఆ సౌండ్స్ విన్న వీరయ్య దెయ్యం అనుకుని ఫుల్గా భయపడి గొంగర కప్పుకొని చీకట్లో చేతిలో టార్చ్తో డ్యాన్స్ చేస్తున్న చిన్నాని చూసి దయ్యమని భయపడి షాక్లో ఉండిపోతాడు. ఇంకా వీరయ్యని అలా చూసిన చిన్న వీడేంటి నన్ను దయ్యం అనుకుని భయపడినట్లు ఉన్నాడు అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు అపూర్వకి ఆ లిస్ట్ పేపర్ ఇచ్చి 59 పాత సమాధులు ఉన్నాయని, సంవత్సరానికి 3 చనిపోయినా 20 సంవత్సరాల దాకా ఇంకా ఏ భయం లేదు అని చిన్న చెప్పగా అది విన్న అపూర్వ అమ్మయ్య ఇప్పటికి నా ప్రాబ్లం తీరింది, రేపటి నుండి సమాధులు తవ్వే పని మొదలు పెడదామని చెప్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క శ్మశానంలో షాక్లో పడి ఉన్న వీరయ్యని ఊర్లోకి తీసుకుని వచ్చి తనకి స్పృహ వచ్చేలా చేసి ఏం జరిగిందిరా అని అడగ్గా దానికి వీరయ్య భయపడిపోతూ శ్మశానంలో దయ్యాన్ని చూశాను అని చెప్పి అదే విషయం చెప్పుకుంటూ భయంతో ఊరంతా పరిగెడతాడు. ఈ విషయం తెలిసిన భీమయ్య అండ్ మధుబాబు వెళ్లి షణ్ముగంని కలిసి మాట్లాడతారు. మరుసటి రోజు ఉదయం అపూర్వ చిన్న ఇంకా కొంతమందిని శ్మశానంకి తీసుకుని వెళ్లి తాము లిస్ట్ చేసిన సమాధులు తవ్వబోతారు. అయితే అప్పుడే భీమయ్య మనిషి అక్కడికి వచ్చి సమాధులు తవ్వడం ఆపేయమని భీమయ్య గారు చెప్పారు అనగా అది విన్న అపూర్వ షాక్ అయ్యే ఎందుకు అని అడుగుతుంది. నిజానికి భీమయ్య మధుబాబు ఇంకా ఊరి వాళ్ళు దెయ్యాన్ని చూశాను అని చెప్తున్న వీరయ్యని షణ్ముగం దగ్గరికి తీసుకుని వెళ్ళి విషయం చెప్పగా దానికి షణ్ముగం వీరయ్య చూసింది దెయ్యాన్ని కాదు, అది మన పూర్వీకుల ఆత్మ అని, మన పూర్వీకులకి వారి సమాధులు తవ్వడం ఇష్టం లేదు, అందుకే ఆ విషయం చెప్పడానికి ఆత్మ బయటికి వచ్చి వీరయ్యకి కనిపించింది. ఒకవేళ సమాధులు తవ్వడం స్టార్ట్ చేస్తే మన పూర్వీకుల ఆత్మలు అన్ని బయటికి వచ్చి వారి వారసులని పట్టి పీడిస్తాయని చెప్పడంతో అది విన్న భీమయ్య అండ్ మధుబాబు తమ వంశ పూర్వీకుల సమాధులు తవ్వటానికి వేయలేదు అని, తమ పూర్వీకుల సమాధులు గుర్తుపట్టేలా భీమయ్య తన పూర్వీకుల సమాధులకి ఎరుపు రంగు, మధుబాబు నీలు రంగు వేయిస్తారు. ఇంకా ఊర్లోని అందరూ కూడా తమ తమ పూర్వీకుల సమాధులకి రంగులు వేయిస్తారు. అదంతా చూస్తున్న అపూర్వ ఎలాంటి పరిష్కారం ఆలోచించినా సరే నాశనం చేస్తున్నారు అని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతుంది. ఇంకా అన్ని సమాధులకి రంగులు ఉంటాయి కానీ చిన్న రెడీ చేసిన దొంగ సమాధికి మాత్రం రంగు ఉండదు. దాంతో అది చూసిన చిన్న కూడా అదే రోజు రాత్రి ఆ సమాధికి నీలి రంగు వేస్తాడు. నిజానికి నీలిరంగు సమాధులు మధుబాబు పూర్వీకులవి. అయితే ఈ విషయం కాస్త మధుబాబుకి తెలిసి ఎవడో ఊరి పేరు లేని దొంగ సమాధిని తమ పూర్వీకుల దాంట్లో కలపాలని చూశాడని ఆ సమాధిని కనిపెట్టి వాడెవడో తెలుసుకోవాలని ట్రై చేస్తారు. అయితే ఆ సమాధిని శ్మశానంలో ఎక్కడ ఉందో వెతకలేకపోతారు. ఇంకా దొంగ సమాధి గురించి ఊరంతా తెలిసి అలాంటి దొంగ సమాధులు తమ వంశంలో కూడా ఎవరైనా కలిపారేమో అని ఊరి వాళ్ళంతా తమ పూర్వీకుల చరిత్ర తెలుసుకోవడం స్టార్ట్ చేసి పూర్వీకులలో చాలామందికి ఎవరితో ఎవరికి లింక్స్ ఉన్నాయో అప్పులు ఉన్నాయో అన్ని నిజాలు బయటపడడంతో ఊర్లోని అందరూ గొడవలు పడడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఈ విషయం కాస్త అపూర్వకి తెలిసి అసలు ఈ గొడవలన్నీ ఆ దొంగ సమాధి వల్లే అని, శ్మశానంలో చిన్నాకి తెలియకుండా ఏది జరగదు అని తన మీద డౌట్ వచ్చి చిన్నాని కలిసి ఆ దొంగ సమాధి గురించి గట్టిగా అడగ్గా చిన్నాకి మరో దారి లేక అసలు నిజం చెప్తాడు. అది విన్న అపూర్వ ఊర్లో గొడవలకి కారణమైన దొంగ సమాధి చిన్నానే పెట్టాడు అని ఊర్లో వాళ్ళకి తెలిస్తే చిన్నాని చంపేస్తాడు అని, అందుకే వెంటనే వెళ్ళి ఆ దొంగ సమాధి రాయి తీసిపడే, లేదంటే ఊరి వాళ్ళు ఆ సమాధిని కనిపెడితే నిన్ను కూడా కనిపెడతారు అని చెప్పడంతో చిన్నాక నుండి వెళ్ళిపోతాడు. మరో పక్క తమ పూర్వీకుల చరిత్ర తెలుసుకుంటూ ఉండగా భీమయ్యకి ఒక నిజం తెలుస్తుంది. అదేంటంటే తమ ముత్తాత గారి కాలంలో చిన్న సమస్య వల్ల తమ వంశం పారంపర్యంగా వస్తున్న ఊరి పెద్ద పదవిని తాత్కాలికంగా కొంతకాలం ఉండమని అపూర్వ వంశం వారికి ఇచ్చి ఉంటారు. కానీ తర్వాత అపూర్వ పూర్వీకులు ఆ ఊరి పెద్ద పదవిని తామే అనుభవిస్తూ వస్తున్నారు అని తెలుస్తుంది. దాంతో భీమయ్య తమ ముత్తాతల సమాధి మీద కారణం ఆ ఊరి వాళ్ళందరికీ చూపించి తనే ఊరి పెద్ద కావాలి అని ఊరి వాళ్ళందరినీ తీసుకుని శ్మశానం దగ్గరికి బయలుదేరుతాడు. ఈ విషయం కాస్త అపూర్వకి తెలిసి చిన్న దొంగ సమాధి గురించి వీళ్ళకి ఎక్కడ తెలిసిపోతుందో అని అపూర్వ కూడా అలా శ్మశానం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంకా మరో పక్క భీమయ్య మనుషులతో అక్కడికి వచ్చేలోపే చిన్న తను ఏర్పాటు చేసిన ఆ దొంగ సమాధి రాయిని పీకి దాన్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళబోగా అప్పుడే శ్మశానంలోకి భీమయ్య అండ్ ఊరి వాళ్ళు రావడంతో ఆ రాయితో పాటు అక్కడే చెట్టు ఎక్కి దాక్కుంటాడు. ఇంకా భీమయ్య ఊరి వాళ్ళకి తన ముత్తాత సమాధి చూపించి దానిపై రాసిన విషయం అక్కడి వారికి చెప్పి మా పూర్వీకుల నుండి ఊరి పెద్ద బాధ్యత మాదే అని, తాత్కాలికంగా మాత్రమే అపూర్వ వంశం వారికి ఊరి పెద్ద బాధ్యత అప్పగించారని చెప్తాడు. ఇంకా అప్పుడే అపూర్వ కూడా అక్కడికి రాగా తనకి కూడా అదే విషయం చెప్పి ఇక మీదట ఊరి పెద్దని నేనే అనగా దానికి అపూర్వ కూడా సరే ఇక మీదట ఊరి పెద్దగా మీరే ఉండండి అని చెప్పడంతో భీమయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అక్కడ చిన్న లేకపోవడంతో అపూర్వ అమ్మయ్య అనుకుని అక్కడి వారందరినీ అక్కడ నుండి తీసుకెళ్లబోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే చిన్న కాలు జారి రాయితో పాటు కింద పడిపోవడంతో తనని ఊరి వాళ్ళందరూ చూసి ఆ దొంగ
సమాధి పెట్టింది చిన్నానని అర్థమయ్యి తనని రచ్చబండ దగ్గరికి తీసుకెళ్లి ఇప్పుడు ఊరి పెద్ద భీమయ్య కాబట్టి దొంగ సమాధి పెట్టి ఊర్లో వారందరి గొడవలకి కారణమైన చిన్నాడు తన అమ్మని ఊరు నుండి బహిష్కరిస్తున్నట్లు తీర్పిస్తాడు. ఇంకా అలాగే శ్మశానంలో మిగిలిన చివరి సమాధికి రేపు వేలంపాట ఉంటుందని, వేలంపాటలో ఎవరైతే ఎక్కువకి పాడతారో వారికే ఆ సమాధి అని చెప్తాడు. తన మనసులో ఎంత డబ్బైనా సరే ఆ సమాధిని తానే దక్కించుకోవాలి అనుకుంటాడు. ఇంకా తనని తన అమ్మని ఊరి బహిష్కరణ చేయడంతో అది విన్న చిన్న షాక్ అయ్యి తనని క్షమించమని ఎంత బ్రతిమాలినా సరే ఎవరు కూడా తన మాట పట్టించుకోడు. తప్పు చేసినందుకు ఊరి వాళ్ళందరూ కలిసి చిన్నాని కొట్టడం స్టార్ట్ చేస్తారు. అది చూస్తున్న అపూర్వ ఊరి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంది. ఇంకా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే గిరి అక్కడికి వచ్చి ఊరి వాళ్ళని ఆపి చిన్న వాళ్ళ అమ్మ చనిపోయింది అని చెప్పడంతో అది విన్న చిన్న షాక్ అయ్యి చాలా ఎమోషనల్ అయ్యి వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన అమ్మ శవాన్ని చూసి తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని చాలా బాధపడతాడు. ఇదిలా ఉంటే మరుసటి రోజు ఊర్లో ఆ చివరి సమాధి కోసం వేలంపాట స్టార్ట్ అవుతుంది. భీమయ్య అండ్ మధుబాబు ఆ చివరి సమాధిని తామే దక్కించుకోవాలి అని పోటాపోటీగా వేలం పాడుతూ ఉంటారు. మధుబాబు 40,000 దాకా వేలం పాడి ఇంకా సమాధిని నేను కొనలేను అని అక్కడ నుండి వెళ్ళిపోగా భీమయ్య ఇంకా సమాధి నాకే దక్కిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ఊర్లోని వాళ్ళు ఒక్కొక్కరిగా భీమయ్య ఎంత వేలం పాడినా సరే దానికి ₹1 ఎక్కువగానే పాడతారు. అది చూస్తున్న భీమయ్యకి ఏమీ అర్థం కాదు. అలా భీమయ్య ₹1,00,000 వేలం పాడేదాకా రెచ్చగొట్టి భీమయ్య ₹1,00,000 వేలం పాడిన తర్వాత ఊర్లోని వాళ్ళు అందరూ సైలెంట్ అయ్యి భీమయ్యని చూసి నవ్వుతారు. ఇంకా భీమయ్యకి ఏమీ అర్థం కాక అలా చివరి సమాధి తానే దక్కించుకొని ₹1,00,000 డబ్బు గ్రామ పంచాయతీకి కడతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఊరి వాళ్ళు అందరూ కలిసి చిన్న అమ్మకి అంత్యక్రియలు చేయడానికి శ్మశానంలోకి తీసుకెళ్తారు. భీమయ్య అండ్ మధుబాబు శ్మశానం ఫుల్ అయింది కదా, ఇప్పుడు ఎక్కడ పూడ్చుతారు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ శ్మశానానికి ఆనుకొని ఉన్న పక్క ఊరి స్థలంలోకి వెళ్ళి తనకి అంత్యక్రియలు చేయబోతారు. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ముందు రోజు రాత్రి చిన్న అపూర్వ సహాయంతో భీమయ్య అండ్ మధుబాబులను తప్ప మిగతా ఊరి వాళ్ళందరినీ ఒక ప్లేస్కి పిలిచి వారికి ఒక నిజం చెప్తాడు. ఇప్పుడు మా అమ్మ పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అని నిజం చెప్తున్నాను. పాతవి పేరు లేని సమాధులు లిస్ట్ చేస్తున్నప్పుడు మన ఊరి వాళ్ళందరి ముత్తాతల వివరాలన్నీ చెక్ చేయగా ఈ ఊరికి 200 సంవత్సరాల క్రితం 4 అన్నాదమ్ములు వలస వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారంట. అంటే ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న అందరం కూడా అన్నదమ్ములమే కదా, అందరం ఒకటే ఫ్యామిలీ, కానీ వేరు వేరు వృత్తులలో ఒకరు పెద్ద ఒకరు తక్కువ అని మనలో మనమే వేరుగా బ్రతుకుతున్నాం. ఉప్పు కర్పూరం చూడ్డానికి ఒకేలా ఉన్న వేరు వేరు పనులకి వాడుతాం, కానీ ఆ రెండింటిని ఒకేలా చూస్తూ దేని గౌరవం దానికి ఇవ్వగలిగిన వాడే కదా పుణ్యపురుషుడు అంటే అని చెప్పి వేలంపాటలో భీమయ్య ₹1,00,000 దాకా వేలం పాడేలా చెయ్యండి అని చెప్తాడు. ఎందుకంటే ఒకసారి అపూర్వాండు చిన్న శ్మశానం స్థలం కోసం పక్క ఊరికి వెళ్ళినప్పుడు వారు తమ ఊర్లో ప్రసూతి వైద్యశాల లేదు అని, అందుకే చాలామంది పిల్లలు చనిపోతున్నారు, అందుకయ్యే ₹1,00,000 మాకు ఇస్తే శ్మశానానికి స్థలం ఇస్తామని చెప్పి ఉంటారు. అందుకే ప్లాన్ ప్రకారం భీమయ్యతో ₹1,00,000 దాకా వేలం పాడించి ఆ డబ్బు ఆ పక్క ఊరి వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు శ్మశానానికి ఆనుకొని ఆ ఊర్లో ఉన్న ఎకర స్థలం ఈ శ్మశానంలోకి కలిపేసుకుని ఊరి వాళ్ళ సమస్యకి పరిష్కారం సంపాదించుకుని ఉంటారు. ఇంకా అలా చిన్న తన అమ్మ చివరి కోరిక ప్రకారం తనని చెట్టు కింద పూడ్చలేకపోయినా తన సమాధిపై చెట్టు నాటి తన అమ్మ సమాధి చెట్టు కింద ఉండేలా చూస్తాడు. ఇంకా ఈ విషయం తెలిసిన భీమయ్య ఊరి వాళ్ళందరూ కలిసి తనని వెర్రి వెంగల్పని చేస్తారని షాక్ అవుతాడు. అలాగే ఊరి వాళ్ళ టార్చర్ భరించలేక ఊరి వాళ్ళ సమస్యలకి పరిష్కారం చెప్పలేక ఊరి పెద్ద పదవిని తిరిగి అపూర్వకే ఇచ్చేస్తున్నట్లు చెప్పడంతో హాయిగా పడుకుందామన్న అపూర్వకి ఈ విషయం తెలిసి షాక్లో ఉండిపోతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.